everyone. See, before starting the class, please subscribe our YouTube channel. Our YouTube channel name is SS Foundations. If you have any queries, any information about our coaching, please go through the phone number. The phone number is 93988 29366. Once again, I am repeating the phone number 93988 29366, which is located in Punganur, and the name is C. Sudhir. Okay, see, in the last two classes we have discussed the Gandhian era, first one part and second part. Now we are going to discuss the Gandhian era part 3. See here, part 3, Gandhian era. Actually, the Gandhian era is 1920 August 1st to 1947 August 15th. In the last class, in the first part 1, we have discussed the Gandhian era, about Gandhi in South Africa. In the part 2, Gandhian era, we have discussed the non-cooperation movement. We have discussed very briefly about non-cooperation movement. What are the reasons, what are the demands behind the non-cooperation movement, how the non-cooperation movement is done in India, and what is the reason non-cooperation movement has stopped. Because of Mahatma Gandhi, which is the Chori Chora incident, Gandhiji has stopped the non-cooperation movement from Bartoli. So we can say it as Bartoli Declaration or Bartoli Tirmanam. So in the part 2 Gandhian era, we have discussed the non-cooperation movement very in a easy manner. Now we are going to discuss, see, 1920 non-cooperation movement, 1930 civil disobedient movement. In these two movements, there is a gap between 8 years. See here, non-cooperation movement 1920 lo start అయిన non-cooperation movement 1922 ఫిబ్రవరిలో ఫిబ్రవరి 22nd స్టాప్ అయిపోతుంది. మనకి గాంధీజీ ఇండియాలో చేసిన నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటి? సివిల్ డిసోబీడియంట్ మూమెంట్. ఆ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1930లో స్టార్ట్ అవుతుంది. 1930. ఈ 8 years వెరీ ఇంపార్టెంట్. ఈ 8 yearsలో 1920లో బార్దోలి తీర్మానం ద్వారా గాంధీజీ 2 years, గాంధీజీకి 6 years he was to go to jail, but the British government ఆ 6 yearsని 2 yearsని తగ్గిస్తూ 1922లో గాంధీని అరెస్ట్ చేసి 1924లో రిలీజ్ చేసిన తర్వాత 1924 నుంచి టు 1928 ఈ 4 years గాంధీజీ పాలిటిక్స్ దూరంగా ఉంటారు. సో ఈ 4 years ప్లస్ 1929 అండ్ 1930 టోటల్ 8 yearsలో జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్ని బిట్వీన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, బిట్వీన్ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్, ఈ 8 yearsలో ఇండియాలో జరిగిన important freedom movements ni we are going to discuss in this video exclusively about what are the things that happen in between these 8 years. ఈ 8 years ఏం జరిగినాయి అసలు? గాంధీజీ లేకుండా 8 years ఎలాగ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ వెళ్ళింది అంటే 1920 ఇంకా 1922 ఫిబ్రవరి 22nd స్టాప్ అయిపోయిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత 1922లో ఐఎన్సి మీటింగ్, 1923 ఐఎన్సి మీటింగు గయా అనే ప్లేస్లో కండక్ట్ చేస్తారు. 1922 ఐఎన్సి మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఐఎన్సి మీటింగ్ డిసెంబర్లో. ఈ డిసెంబర్లో జరిగిన ఐఎన్సి మీటింగ్కి హూ ఈస్ ది ప్రెసిడెంట్ మీన్స్ ద ప్రెసిడెంట్ మీన్స్ సిఆర్ దాస్. ఇది జరిగేటప్పుడు గాంధీజీ జైల్లో ఉన్నాడు. ఈ సిఆర్ దాసు 1922 ఐఎన్సి గయాలో జరిగేది మీటింగ్కి ఆయన హెడ్గా ఉంటాడు. ఆ హెడ్ సిఆర్ దాస్ ఏమంటాడు అంటే 1923లో ఎలక్షన్ జరగబోతున్నాయి. 1923లో ఈ 1923లో జరగబోయే ఎలక్షన్స్కి ఐఎన్సి పార్టిసిపేషన్ చేయాలి. ఎందుకు పార్టిసిపేషన్ చేయాలంటే 1920లో ఎలక్షన్స్ జరుగుతాయి ఇండియాలో.
కానీ ఈ ఎలక్షన్స్ని ఐఎన్సి పార్టిసిపేట్ చేయదు. ఎందుకు పార్టిసిపేట్ చేయదు? 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఐఎన్సి వాళ్ళందరూ ఉన్నారు. సో ఐఎన్సి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోయింది కాబట్టి 1923లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఐఎన్సి పార్టిసిపేట్ చేయాలని చెప్పి సిఆర్ దాస్ ఒక రెజల్యూషన్ని, ఒక తీర్మానాన్ని ఈ యొక్క ఐఎన్సి 1992 గయలో పెడతారు. కానీ గాంధీజీ ఏం చెప్పినారు? 1920లో ఎలాగైతే మనం ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయలేదో అదేవిధంగా 1923లో కూడా మనం ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయకూడదు అని చెప్పి ఆయన జైల్లో వెళ్ళిపోయినారు. సో గాంధీజీకి ఇష్టమైన శిష్యులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత సి రాజగోపాలాచారి. వీళ్ళందరూ ఈ సిఆర్ దాస్ పెట్టిన రెజల్యూషన్ని ఆపోజిట్ చేస్తారు. అందరూ కూడా ఆపోజిట్ చేయడం వల్ల సిఆర్ దాస్ పెట్టిన రెజల్యూషన్ వీగిపోతుంది. అంటే వీగిపోవడం అంటే సిఆర్ దాస్ పెట్టిన ఎలక్షన్స్ అనేటువంటి ఒక నోటీస్ని వాళ్ళు అంగీకరించరు. సో నేను సిఆర్ దాస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను పెట్టిన రెజల్యూషన్ని ఐఎన్సి ఆమోదించలేదు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా ఆయన రాజీనామా చేస్తారు. రాజీనామా చేసిన తర్వాత వాట్ హీ విల్ డూ? రాజీనామా చేసిన తర్వాత 1922 డిసెంబర్ 31న ఈ సిఆర్ దాస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ మోతీలాల్ ఒక కొత్త పార్టీని పెడతారు. కొత్త పార్టీ ఎందుకు పెడతారు అంటే కేవలము 1923 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే. కాంగ్రెస్కి ఐఎన్సీకి ఆపోజిట్గా వాళ్ళు ఏ పార్టీ పెట్టరు. కానీ ఎందుకు పార్టీ స్టార్ట్ చేస్తారంటే సిఆర్ దాస్ ఈజ్ ద ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ. వీళ్ళిద్దరు కలిసి ఒక కొత్త పార్టీని పెడతారు. ఆ కొత్త పార్టీ కేవలము 1923 ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయడానికి మాత్రమే. ఈ ఐఎన్సీ మీటింగ్ ఆ యొక్క రెజల్యూషన్ పెట్టే టైంలో మనము ఈ యొక్క అసెంబ్లీకి దూరంగా ఉండడానికంటే అసెంబ్లీకి వెళ్ళి ఇంగ్లాండ్ గవర్నమెంట్ చేసే యాక్ట్ని అపోజ్ చేయడం మేలు కదా అంటారు. కానీ ఐఎన్సీ వాళ్ళు దాన్ని అంగీకరించరు. సో సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ ఇన్ 1922 డిసెంబర్ 31 అండ్ 1923లో ఒక కొత్త పార్టీ పెడతారు. ఏంటంటే ఆ పార్టీ నేము కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఇంపార్టెంట్ థింగ్ between 1922 and 1930లో the important thing is Swaraj Party. The full name of Swaraj Party is Congress Khilafat Swaraj Party. But మనం ఏమంటాం? సింపుల్గా స్వరాజ్ పార్టీ అని అంటాం. స్వరాజ్ పార్టీ ఎవరు? సిఆర్ దాస్. ఐఎన్సి అంటే కాంగ్రెస్ వాళ్ళు 1923లో జరిగే ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయరు కాబట్టి 1923 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి సిఆర్ దాస్ పెట్టిన పార్టీనే స్వరాజ్ పార్టీ. ఇది కాంగ్రెస్కి ఆపోజిట్ కాదు. ఓన్లీ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయడానికి మాత్రమే. సో అవుట్ ఆఫ్ 141 సీట్స్ ఉంటే 41 సీట్స్ని స్వరాజ్ పార్టీ విన్ అవుతుంది. మ్యాసివ్ హిట్. పెట్టింది 1923లోనే. వితిన్ 2 to 3 monthsలోనే 41 సీట్స్ గెలిచిందంటే దట్ అంత గొప్పగా ఈ యొక్క స్వరాజ్ పార్టీని ఇంప్లిమెంట్ చేసింది మన ఇండియన్ పాలిటిక్స్లో. సో ఈ యొక్క స్వరాజ్ పార్టీ 1923 ఇంకా 1926 వరకు స్వరాజ్ పార్టీ ఉండాలి. మళ్ళంకా 1926లో ఎలక్షన్స్ వస్తాయి. కానీ ఏం జరిగిందంటే ఈ మధ్యలో 1925లో స్వరాజ్ పార్టీ పెట్టిన సిఆర్ దాస్ చనిపోతాడు. సో చనిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క స్వరాజ్ పార్టీ కూడా ఇట్ విల్ లూజ్ హిస్ పవర్. తన యొక్క పవర్ని పోగొట్టుకోతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండ్ సివిల్ disobedient movement. Next, what is the thing happened? The most important thing is Simon Commission. The most important thing is second one. Simon కమిషన్. ఎప్పుడు సైమన్ కమిషన్ ఏమంటాం మనము? 1928. అసలు వాట్ ఈస్ సైమన్ కమిషన్? అసలు సైమన్ కమిషన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఇన్ ద పార్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మాంటేగో చెమ్స్ఫోర్డ్ యాక్ట్. ఇన్ ద మాంటేగో చెమ్స్ఫోర్డ్ యాక్ట్ 1928
మాంటెగో చేమ్స్ఫర్డ్ యాక్ట్లో ఏముందంటే ఈ మాంటెగో చేమ్స్ఫర్డ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన 10 years తర్వాత అది ఇండియాలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దాని యొక్క షాడో ఎలాగుంది. Between 1920 non-cooperation movement and 1930 civil disobedience movement, ఈ మధ్యలో 8 yearsలో జరిగిన ఇంపార్టెంట్ సిచ్యువేషన్ మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ మనం ఏం చేసుకున్నాం, స్వరాజ్ పార్టీ ఎలా స్టార్ట్ అయింది. సెకండ్ వన్ ఏంటి, సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ ఎందుకంటే 1919లో మాంటెగో చేమ్స్ఫర్డ్ యాక్ట్. ఆఫ్టర్ ద స్వరాజ్ పార్టీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సైమన్ కమిషన్. వై సైమన్ కమిషన్ ఎందుకు వచ్చిందంటే 1919లో మాంటెగో చేమ్స్ఫర్డ్ ఇండియాలో ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుందో ఆ 10 years తర్వాత ఆ మాంటెగో చేమ్స్ఫర్డ్ యాక్ట్ అనే ఉంటుంది. 10 years తర్వాత ఈ మాంటెగో చేమ్స్ఫర్డ్ ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుంది, సో ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుందో డిస్కస్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది సైమన్ కమిషన్ ప్లస్ 6 people are the members. సో సైమన్ కమిషన్ ఎంతమంది ఉంటారు, 1 + 6. ఈ 6లో 1 is the సైమన్, 6 are the members in the సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ని INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు అపోజ్ చేస్తుందంటే INC ఈ 1 + 6 టోటల్ 7 members, 7కి 7 members బ్రిటిష్ వాళ్ళే, 7కి 7 members ఇంగ్లాండ్ పీపులే. ఇండియాలో ఒక కమిషన్ కోసం డిస్కస్ చేయడానికి ఒకరు కూడా ఇండియన్స్ లేరు. సో ఖచ్చితంగా మనం ఈ యొక్క సైమన్ కమిషన్ని మన ఇండియాలో ఎక్కడికి ఈ సైమన్ కమిషన్ వచ్చిన ప్రతి INC సభ్యుడు సైమన్ గో బ్యాక్ అని అనాలి అని చెప్పి INC తీర్మానిస్తుంది. సో ఎక్కడికి INC వాళ్ళు, అది లాహోర్కి వచ్చినా, పంజాబ్కి వచ్చినా, చెన్నైకి వచ్చినా, కలకత్తాకి వచ్చినా, ఎక్కడికి INCలో ఉన్న 7 people వచ్చినా వాళ్ళందరూ ఏం చేయాలి, సైమన్ గో బ్యాక్ అని అనాలి. సైమన్ సభ్యులు ఎక్కడికి వస్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే సైమన్ గో బ్యాక్ అంటున్నారు. ఇలా జరుగుతున్న సమయంలో పంజాబ్ కేసరి ఎవరు, లాలా లజపతి రాయ్. లాహోర్కి ఈ సైమన్ కమిషన్ సభ్యులు వెళ్ళినప్పుడు లాహోర్లో పంజాబ్ అంటే లాహోర్ లాహోర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పంజాబ్. ఈ యొక్క లాహోర్లో లాలా లజపతి రాయ్ సైమన్ గో బ్యాక్ అంటుంటే అక్కడకున్న శాండర్స్ అంటే స్కర్ట్స్ అనే అఫీషియల్ స్కాండర్కి తనకు కొంచెం పవర్స్ ఇవ్వడం వల్ల శాండర్స్ లాలా లజపతి రాయ్ని లాఠీలతో కొట్టడం వల్ల లాలా లజపతి రాయ్ చనిపోతాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ సైమన్ కమిషన్. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద సైమన్ కమిషన్ ఈస్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో సైమన్ కమిషన్ని వ్యతిరేకంగా ఎవరు లీడర్షిప్ చేస్తుంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు లీడర్షిప్లో ఆంధ్రప్రదేశ్లో సైమన్ ఉద్యమం జరుగుతుంటుంది. సో ఆ కమిటీలో ఒక మెంబర్ పార్థసారథి. ఈ పార్థసారథి ఈ యొక్క సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆ పార్థసారథిని చంపేస్తారు ఇంగ్లీష్ గవర్నమెంట్. చంపిన తర్వాత ఏం చేస్తారు, తన చంపిన డెడ్ బాడీని ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు చూడకూడదు అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేస్తారు. కానీ టంగుటూరి ప్రకాశం పంతులు తన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అప్పుడు తన అందరిని చుట్టుముట్టేస్తారు ఇంగ్లీష్ పోలీస్ డిపార్ట్మెంట్. తన యొక్క షర్ట్ విప్పి కాల్చుకోండి అని చెప్తారు. సో ఆ సమయంలో సైమన్ కమిషన్ సమయంలోనే టంగుటూరి ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అనే ఒక టైటిల్, ఒక బిరుదుని టంగుటూరి ప్రకాశం పొందుకుంటాడు. 2 ఇంపార్టెంట్ థింగ్స్, పంజాబ్ కేసరి అయిన లాలా లజపతి రాయ్ చనిపోవడము, టంగుటూరి ప్రకాశం పంతులకి ఆంధ్ర కేసరి అనే ఒక బిరుదుని తీసుకురావడం. సో కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ యొక్క మిషన్ని వారు కంప్లీట్ చేసుకొని దే విల్ గో బ్యాక్ టు దేర్ ల్యాండ్, దట్ ఈస్ ఇంగ్లాండ్. ఆఫ్టర్ ది సైమన్ కమిషన్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ హ్యాపెన్, ఏం జరిగిందంటే ఈ సైమన్ కమిషన్లో ఉండే సభ్యులు ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ యొక్క మినిస్టర్, ఇండియన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే లార్డ్ బెర్కెన్హెడ్. ఆ లార్డ్ బెర్కెన్హెడ్కి ఇండియాలో జరిగిన సంఘటనలన్నీ, ఇండియాలో జరిగిన విషయాలన్నీ చెప్తారు. అప్పుడు ఆ లార్డ్ బెర్కెన్హెడ్ ఏమంటాడు, మీరు ఇండియన్స్, మీకు కాన్స్టిట్యూషన్ రాసుకునేది రాదు, మీ INC వాళ్ళకి కొట్లాడుకోవడం తప్ప ఏమీ రాదు అని చెప్పి INCని, ముస్లిం లీగ్ని అవమానకరమైన మాటలు మాట్లాడతారు. కాబట్టి అప్పుడు INC ఏం చేస్తుందంటే INC 29 parties-తో సైమన్ కమిషన్ తర్వాత నెహ్రూ రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ నెహ్రూ రిపోర్ట్
ఈ యొక్క మిషన్ కంప్లీట్ చేసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిన ఆ యొక్క సైమన్ కమిషన్ ఇండియాలో జరిగిన విషయాలన్నీ అక్కడ మినిస్టర్ అయిన లార్డ్ బెకన్ హెడ్కి చెప్తారు. అప్పుడు లార్డ్ బెకన్ హెడ్ ఏమంటారు, మీ ఇండియన్స్కి మీకు రాజ్యాంగం రాసుకోవడం రాదు, కానీ ఇండియాకి వచ్చిన సైమన్ కమిషన్ని సైమన్ గో బ్యాక్ అంటారా అని చెప్పి అవమానకరంగా మాట్లాడతారు. కాబట్టి ఈ మాటలు విన్న ఐఎన్సీ ఏం చేసిందంటే ఇండియాలో ఉన్న టోటల్ 29 పార్టీస్ని ఆల్ పార్టీ మీటింగ్ ఢిల్లీలో కండక్ట్ చేసి వీళ్ళు ఒక సబ్ కమిటీని స్టార్ట్ చేస్తారు. ఈ సబ్ కమిటీని ఫామ్ చేసి ఈ సబ్ కమిటీకి హెడ్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఒక ఫాదర్ మోతీలాల్ నెహ్రూ. ఆ యొక్క సబ్ కమిటీకి తన కింద ఎవరు ఉంటారంటే జవహర్లాల్ నెహ్రూ. సబ్ కమిటీ ప్రెసిడెంట్ ఇస్ మోతీలాల్ నెహ్రూ, తన కింద జవహర్లాల్ నెహ్రూ. వీరి ద్వారా ఒక రిపోర్ట్ని స్టార్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ని ఏమంటామంటే నెహ్రూ రిపోర్ట్. ఎప్పుడు వచ్చింది నెహ్రూ రిపోర్టు? 1929 నెహ్రూ రిపోర్ట్. ఈ నెహ్రూ రిపోర్ట్ని డిస్కస్ చేయడానికి ఐఎన్సీ మీటింగ్ జరుగుతుంది 1929లో. ఇది ఎప్పుడు జరిగిందంటే జూలైలో జరుగుతుంది. కానీ 1929లో ఐఎన్సీ మీటింగ్ జరుగుతుంది. ఈ ఐఎన్సీ మీటింగ్లో ఈ నెహ్రూ రిపోర్ట్ని డిస్కస్ చేయడానికి ముస్లిం లీగ్ కూడా వస్తుంది. ముస్లిం లీగ్ అండ్ ఐఎన్సీ. ఈ ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే నెహ్రూ తయారు చేసిన రిపోర్ట్ని తీవ్రంగా అపోజ్ చేస్తుంది. తీవ్రంగా అపోజ్ చేసిన తర్వాత ఈ ముస్లిం లీగ్లో ఇంపార్టెంట్ పర్సన్ మహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తారంటే 1929లో జిన్నాస్ ridiculous 24 points. ఈ నెహ్రూ రిపోర్ట్కి ఆపోజిట్గా నెహ్రూ రిపోర్టు సైమన్ కమిషన్కి ఆపోజిట్గా వచ్చింది. కానీ నెహ్రూ రిపోర్ట్కి ఆపోజిట్గా వచ్చింది ఏంటి? 1929 జిన్నాస్ ridiculous 14 points. ఈ 1929లో జిన్నాస్ ridiculous 14 points అని తీసుకొస్తారు. ఎవరికి ఆపోజిట్గా? నెహ్రూ రిపోర్ట్కి ఆపోజిట్గా. నెహ్రూ రిపోర్ట్ ఎవరికి ఆపోజిట్గా వచ్చింది? సైమన్ కమిషన్కి ఆపోజిట్గా వచ్చింది. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత 1929 వెరీ ఇంపార్టెంట్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ 1929లో ఏం జరుగుతుందంటే 1929లో దీపావళి ఆఫర్. 1929లో దీపావళి ఆఫర్. దీపావళి ఆఫర్ ఏంటి అంటే 1929లో ఏం జరిగింది? సైమన్ కమిషన్ రిపోర్ట్ చేసింది. ఈ సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ని డిస్కస్ చేయడానికి ఐఎన్సీ ప్లస్ ముస్లిం లీగ్ ఎక్కడికి వెళ్ళాలి? రౌండ్ టేబుల్ మీటింగ్కి ఇంగ్లాండ్కి వెళ్ళాలి. దివాళీ ఆఫర్ ఏం చెప్తుందంటే మీరు ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్ ఇంగ్లాండ్లో జరిగే రౌండ్ టేబుల్ కన్నా వస్తే మేము మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి 1929 దీపావళి ఆఫర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విచ్ ఈజ్ 1929. దీనికంటే ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ఏంటంటే ఐఎన్సీ మీటింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ లాహోర్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ మీటింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ లాహోర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. 1929లో ఐఎన్సీ మీటింగు లాహోర్లో. అధ్యక్షుడు ఎవరు? ద ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియా ఏం చెప్తుందంటే ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ? లాహోర్లో 1929. నెహ్రూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐఎన్సీ మీటింగ్. ఏమి? పూర్ణ స్వరాజ్ని మనం ఏమంటాము? రిపబ్లిక్ నేషన్. మాకు రిపబ్లిక్ కావాలి. 1929 ఐఎన్సీ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? లాహోర్లో. ఇస్ ద ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్తారంటే ఇండియాకి పూర్ణ స్వరాజ్ లేదా రిపబ్లిక్ కావాలి. రిపబ్లిక్ ఏంటంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి. ఇంతకుముందు 1906లో ఐఎన్సీ మీటింగ్లో డొమినియన్ స్టేటస్ అడిగినారు. మనకు 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్లో స్వరాజ్ మాత్రం అడిగినారు. కానీ ఇప్పుడు 1929లో సంపూర్ణ స్వరాజ్ రిపబ్లిక్ నేషన్ కావాలి. ఎక్కడ జరిగింది ఐఎన్సీ మీటింగు? 1929
ఐఎన్సీ మీటింగ్ లాహోర్. నెహ్రూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐఎన్సీ మీటింగ్. ఎప్పుడు జరుగుతుందంటే 1929 డిసెంబర్లో జరుగుతుంది. ఈ డిసెంబర్లో ఒక తీర్మానం, ఏంటి తీర్మానం అంటే ఎవ్రీ ఇయర్ జనవరి 26న జనవరి 26న మేము రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డేని మేము జరుపుకుంటాం. మీరు మాకు ఇండిపెండెన్స్ ఇవ్వకపోయినా మాకు మేము ఇండిపెండెన్స్ తీసుకుంటున్నాము అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో 1929లో ఎవ్రీ ఇయర్, ఈ మీటింగ్ ఎప్పుడు డిసెంబర్లో, కానీ ఎవ్రీ ఇయర్ జనవరి 26న ఖచ్చితంగా భారతీయులందరూ ఫ్లాగ్ని ఎగరవేయాలి, ప్రతి ఒక్కరూ ఎగరవేయాలి అని చెప్పి. ఇది మనకి ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుందంటే 1949 నవంబర్ 26న మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆమోదం పొందుతుంది. కానీ నవంబర్ 26న ఆమోదం పొందిన ఈ యొక్క పూర్ణ స్వరాజ్ రోజు జనవరి 26 కాబట్టి మనం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని 2 months లేట్గా 1950 జాన్ 26 నుంచి మనకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. 1949 నవంబర్ 26న మన యొక్క రాజ్యాంగం ఆమోదించిన దానికి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అంటే 1950 జాన్ 26. ఎందుకంటే లాహోర్ సమావేశంలో జరిగిన ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటి, ఎవ్రీ ఇయర్ జాన్ 26న మనము ఫ్లాగ్ హ్యాష్ చేయాలి. దానివల్లనే మనకు కాన్స్టిట్యూషన్ 26న ఆమోదించబడిన మనం జాన్ 26 ఫిబ్రవరి 1950 నుంచి మాత్రమే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది. So this is the most important Lahore meeting which is happened in between non-cooperation movement and civil disobedience movement. See, non-cooperation movement ni civil disobedience movement ni ఒకేసారి మనం non-cooperation movement చెప్పి civil disobedience movement వెళ్ళిపోవచ్చు. కానీ these are the more important things which is happening between non-cooperation and civil disobedience movement. ఈ యొక్క డిస్కషన్ లేకపోతే మనకు civil disobedience movement అర్థం కాదు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ఎక్స్క్లూజివ్గా పార్ట్ 3లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ in the part 4 we are going to discuss the civil disobedience movement. Before that, please do one thing, please subscribe our YouTube channel. Our YouTube channel name is SS Foundations. If you have any queries about our coaching, go through the phone number. The phone number is 9398829366. Once I am repeating, 9398829366, which is located in Pungnur, and you have the name, you can call it as C. Sudhir, is the chairman of this SS Foundation. So thank you so much.